మీకంత సమయం లేకుండా ఎందుకు పోయింది? ఆత్మవంచన లేదని చెప్తే. లేకపోవడం ఏం లేదు. న్యూస్ పేపర్ చదవడానికి టైం ఉందా? 30 ఛానల్స్ తిప్పి న్యూస్ బులెటిన్స్ చూడడానికి టైం ఉందా? 2.5 గంటల సినిమా చప్పున 2 రోజుల కోటి చూడడానికి టైం ఉందా? అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడానికి గంటల గంటల టైం ఉందా? 15 నిమిషాలు పరమేశ్వరుడి దగ్గర మనసు పెట్టడానికి టైం లేదా? ఎవరికి నువ్వు ఈ సాకు చెప్పి నిన్ను నువ్వు పాడు చేసుకుంటావు? అది శంకర భగవత్పాదుల ఆర్తి. కోటేశ్వరరావు అంటున్నాడు అనుకోకండి, శంకరుల ఆర్తి. కాబట్టి ఆయన అంటారు, యవ్వనం చాలా త్వరగా వెళ్ళిపోతుంది. నీటి బొట్టు ఎప్పుడు జారిపోతుందో తెలియదు. తామరాకు మించి ఇలా పడుతుంది, గాలేస్తే చటుక్కుని జారిపోతుంది. రెండవది ధనం. భజగోవిందం చేస్తూ శంకరులు అంటారు ఒక చోట, మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. ధనము కూడా అంతే. తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమె కాని నిరుగు బంగారంబు మింగబోడు, విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలీడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకవును, తేనె జుంటీ గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటారు. ధనార్జన చెయ్యవద్దు అని శంకరులు కూడా చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకటే చెప్పారు. ఎప్పుడు చెప్పినా మూఢా జహీహి ధనాగమ తృష్ణ. ధనాన్నే 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 సంపాదిద్దామనేటటువంటి పిచ్చి కోరికకి వశము కావద్దు. అది తృష్ణ, దానికి అంతము లేదు. ఎంత డబ్బు ఉండాలి అని అడిగారు. వేదాంతం అంది కాలి చెప్పంతా అంది. చాలా డబ్బు ఉంది జేబులో. ఓ అంగుళం పెద్ద చెప్పు కొనుక్కుంటావా? ఓ 5 రూపాయలు తక్కువ వచ్చాయి, ఓ అంగుళం తక్కువ చెప్పు కొనుక్కుంటావా? నీది 9వ నెంబర్ అయితే 8వ నెంబర్ కొనుక్కుంటావా? ఇంటికి వెళ్ళి 10 రూపాయలు తెచ్చుకొని 9వ నెంబరే కొనుక్కుంటావు. కాలి చెప్పు పాదము యొక్క పరిమాణమునకు ఎలా సరిపోతుందో అలా ధనము కూడా నీకు కావలసినంత ఉంటే చాలు. అసలు మీకు లోకంలో చిత్రం ఏంటంటే 84 లక్షల జీవరాశులలో తరువాతి తరాలకి కూడబెట్టడం అనేటటువంటి లక్షణం ఉన్న ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే. మిగిలిన ఏ ప్రాణులైనా సరే వాటంతటవి సంపాదించుకునేంత వరకు ఆహారం పెడతాయి, అంతే, అంతవరకే. తప్పించి ఇక ఆ తర్వాత ఏవీ పెట్టవు. దూడ దానికి గడ్డి తినడం వచ్చేవరకే పాలిస్తుంది, ఆ తర్వాత తంతుంది, వస్తే తిరిగిపోతుంది, వెళ్ళి గడ్డి తిన్ను అంటుంది, గడ్డి తినాలి దూడ. పక్షి పిల్లకి ఎగరడం వచ్చేవరకే తను తెచ్చి పెడుతుంది. పిల్లకి ఎగరడం వచ్చింది ఇక పట్టించుకోదు, అది తింటుంది అంతే. అంతేగాని పాపం పిల్ల రేపు పొద్దున్న దాని పిల్లలు పుడతారు కదండి అందుకని కొన్ని వడ్ల గింజలు డిపాజిట్ వేస్తాను అలా ఏం అందవు. దాచుకునే లక్షణం ఉన్నది ఒక్కటే, అది కూడా ఋతువు కొరకు దాచుకునే చిన్ని ప్రాణి చీమ. వర్షం వస్తే పాపం అది కొట్టుకుపోతుంది కాబట్టి ఏదో కన్నాలో ఒక పట్టుకెళ్ళి గింజలు దాచుకుంటుంది. తప్పించి ఇక ఏ ప్రాణికి ప్రత్యేకించి అసలు డబ్బనేటటువంటిది దాచుకోవడం తెలియదు. అసలు నిజంగా చెప్పాలంటే లోకంలో అజ్ఞానం ఎప్పుడు మొదలైంది అంటే ప్రింటింగ్ ప్రెస్ వచ్చినప్పుడు. లోకంలో దరిద్రం ఎప్పుడు వచ్చింది అంటే డబ్బు వచ్చినప్పుడు. ఎవడి అవసరానికి వాడు తినడము అన్న రోజుల్లో దరిద్రం అన్నది ఎక్కడుందండి? తినడానికి ఉన్నవాళ్ళందరూ ఒకే తృప్తితో ఉన్నవాళ్ళు. దాచుకోవడం అన్నది వచ్చిందనుకోండి, పేపర్ కరెన్సీ వచ్చింది. ఎంత దాచుకుంటే అన్న ప్రశ్న వచ్చి దరిద్రం ప్రారంభమైంది. వాడికన్నా వీడు, వీడికన్నా వాడని. కడుపుకి తినడం వస్తే 2 బస్తాలు ధాన్యం ఉంటే చాలు, అయిపోయింది. ఈ 6 నెలలు మళ్ళీ పంట వచ్చినప్పుడు చూసుకోవచ్చు. డబ్బు వచ్చింది, దరిద్రాలు వచ్చాయి. ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది, ఎవడికి చిత్తం వచ్చిన పుస్తకం వాడు రాసి ప్రింట్ వేయించేసి లోకం మీద వదిలేశాడు. వాడి భావాలన్నీ లోకానికి అంటుకున్నాయి. తెలిసి తెలియని వాడు ఆ పుస్తకం చదివాడు, అవే నిజాలనుకున్నాడు. కాబట్టి అజ్ఞానం ఎప్పుడు వచ్చింది? ప్రింటింగ్ ప్రెస్తో. దరిద్రం ఎప్పుడు వచ్చింది? పేపర్ కరెన్సీతో. నిజంగా వస్తువులు మార్చుకుని ఎవడి మానాన వాడు బతికినప్పుడు ఇంత దరిద్రం అన్న మాట లేదు లోకంలో. అందరూ తృప్తిగా హాయిగా ఏదో 2 బస్తాలు ధాన్యం ఉంటే చాలు, సుఖంగా బతికేశారు. పెరట్లో 2 పాదులు ఉంటే చాలు, కాస్త తోటకూర, అంత చింతపండు 2 మిరపకాయలు ఉంటే సుఖంగా చారు కాచుకుని తినేసి పడుకుని హాయిగా నిద్రపోయేవారు. అంతకన్నా ఉండడానికి ఏముంటుందనేవారు. ఎవరింట్లో ఉన్నా ధాన్యం ఉండేది, ఏమి ఎత్తుకెళ్ళిపోతాడు. డబ్బు వచ్చాక అక్కర్లేని భయాలన్నీ వచ్చేసాయి.
కాదు. సరే, ఇప్పుడు నాకు దాని గురించి ఎందుకు కానండి. శంకరులు అంటున్నారు ధనం వద్దని శంకరాచార్యులు వారు చెప్పరు. శంకరాచార్యులు వారే కాదు, ఎవరూ చెప్పరు ధనం వద్దని. ధనము వేదం అంగీకరించింది. ఒంట్లో ఓపిక ఉండగా పగటి కాలమునందు ధనమును ఆర్జన చెయ్యవలెను. లేకపోతే ఇల్లు ఎలా నడుస్తుందండి? యజమాని తీసుకురాకపోతే భార్యాబిడ్డలు ఏమైపోతారు? తీసుకురావాలి యజమాని. అసలు నిక్కచ్చిగా మాట్లాడితే మాతా నిందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతే భృత్యకుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః అని చెప్పారు. నువ్వు డబ్బు సంపాదించకపోతే, ఒక వయసు వచ్చిన తర్వాత కొడుకు 4 రూపాయలు సంపాదించకపోతే మాతా నిందతి, ఆశీర్వదించడం తప్ప తిట్టడం తెలియని అమ్మ తిడుతుంది. తండ్రి నాభినందతి, శబాష్ సంతోషం రా కొడకా అని భుజం మీద చెయ్యేడు. నాభినందతి పిత భ్రాతా న సంభాషతే, అన్నదమ్ములు పలకరించరు. భృత్యకుప్యతి, సేవకుడిని పిలిచి పని చెప్తే చెప్పేవలేవా 5 పైసలు ఇవ్వలేవు అని వాడు కోపం వస్తుంది. నానుగచ్చతి సుత, తండ్రి ఇంటికి వస్తుంటే కొడుకు బయటికి చెంబుతో నీళ్లు తేడు కాళ్ళు కడుక్కోమని. నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే, భార్య కూడా ప్రియమార కౌగలించుకోదు. కాబట్టి అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్. ఆయన సుహృత్తు, చాలా మంచివాడు. అందులో ఆయన యందు దోషం పట్టడానికి ఏం లేదు. చాలా మంచి స్నేహితుడు మా రామకృష్ణారావు. కానీ ఎన్నాళ్ళు ఇస్తాడు? కనబడ్డప్పుడల్లా డబ్బు అడిగితే. అందుకని ఇలా వస్తుంటే బాబాయ్ మళ్ళీ ఏమైనా అడుగుతాడేమో అని అలా పోయాడు ఆయన. కాబట్టి అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే. సఖేవ స్నేహితుడా, ఆర్జన చేయి డబ్బు, కానీ నైతికమర్ధమార్జన శృణు సఖే, నీతి తప్పకుండా సంపాదించు. ఆ నీతి తప్పకుండా సంపాదించినదేదో అది నీ కుటుంబ అభివృద్ధికి కారణమవుతుంది. విత్తేన సర్వే వశాః, నీతి తప్పకుండా సంపాదించిన డబ్బు వల్ల నీకు సమస్తము వశమవుతుంది. ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఆ ద్రవ్యంతో నువ్వేం చేసినా ఉపయోగపడుతుంది. కాబట్టి డబ్బు సంపాదించు, కానీ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా బతికేస్తే ఇంకా దానికి ఏమీ కట్టుబాటే లేదు. సంపాదించడం ఒక్కటే ధ్యేయం. సంపాదించేశావు, దానంత తేలికగా వెళ్ళిపోయేది, దానంత తేలికగా నీ యందు నిరాసక్తత ప్రదర్శించేది ఇంకొకటి లేదు. ఎందుకో తెలుసా? వెళ్ళిపోయినప్పుడు చాలా తేలిగ్గా వెళ్ళిపోతుంది. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి. నేను ఎందుకు చెప్పాలి? ఈ కాకినాడ పట్టణంలోనే నేను ఈ ఊరు వచ్చిన కొత్తల్లో ఆయన దగ్గరికి వెళ్ళి ఓ పావుగంట కూర్చుంటుండేవాడిని అరుగు మీద. ఏదో మంచి మాటలు మాట్లాడుతుండేవాడు. ఎంత మంచివాడో, గొప్ప ఐశ్వర్యవంతుడు, అంత డబ్బున్నవాడు. ఏ నాటి చేసుకున్న ప్రారంధ కర్మో నమ్మి ఒక ఆయనకి షూరిటీ పెట్టాడు. ఆయన ఇటు వెళ్ళిపోయాడో తెలియదు. సర్వం నాశనమై ఆయన వెళ్ళిపోయాడు. ఈయనకున్నదంతా తీసేసుకున్నారు. ఆ వార్త విన్నాడు. అంతా జప్తు చేశారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. పిల్లలు వీధిన పడిపోయారు. ఉండడానికి ఇల్లు కూడా లేక ఏ ఇంటి ముందు ఆర్తులొచ్చి నిలబడితే అన్నం పెట్టబడిందో ఆ ఇంట పిల్లలు క్రీనీడల యందు తిరిగారు. అంటే తమ యథార్థ రూపాలు కనపడకుండా ఇంటి గోడల క్రీనీడల దగ్గర తిరుగుతూ అన్నం తిన్నటువంటి ఒక కుటుంబం నాకు తెలుసు. తర్వాత తండ్రి చేసిన పుణ్యం ఆ పిల్లలు వృద్ధిలోకి వచ్చారు, అది వేరు మాట అనుకోండి. కానీ ఐశ్వర్యం అనేటటువంటిది ఉండిపోతుందనుకున్నంత వెర్రి ఇంకోట్లేదు. అంత త్వరగా వెళ్ళిపోయేది ఇది అదొక్కటే. పైగా దానికున్నంత నిరాసక్తత లోకంలో ఇంకెవ్వరికీ ఉండదు. వీడికి ఒంట్లో ఓపికున్నంత కాలము దాని మీదే దృష్టి పెట్టి సంపాదించాడు. ఎక్కడుంటుందండి? తీసుకొచ్చి కట్టలు కట్టి సంపాదించిందంతా కోట్లు ఇంట్లో పెడతాడేంటి? అదేమన్నా పరుప పేర్చి ఉంచడానికి తీసుకెళ్ళి బ్యాంకులో వెయ్యాలి. వేస్తే అది పాస్బుక్లో అంకెల రూపంలో ఉంటుంది. ఈయన చచ్చిపోయాడు, చాపేసి పడుకోబెట్టారు హాల్లో. బ్యాంకులోంచి ఒక్క కట్ట పైకి దూకి, అరే ఎంత జీవితం, ఎంత కష్టపడి సంపాదించావురా మమ్మల్ని అని బీరువాలోంచి ఓ రూపాయి కానీ, ఆయన పరుసులోంచే ఒక 10 రూపాయల కాగితం కానీ దూకుతుందా పైకి? అది ఎవడు తీసినా, ఎవడు చేత్తో పట్టుకుంటే వాడిది. అంత తొందరగా జారిపోయేది లోకంలో ఇంకోటి లేదు.
అందుకే శంకరులు తోట అంటారు, కింవానీన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరో త్యాజ్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం. ఆయనకేం కోపంతో కాదు ఆయన చెప్పింది, హద్దు ఎరిగి ప్రవర్తిస్తే జీవుడు ఉద్ధరింపబడతాడని. అది పాపం ఆయన తాపత్రయం, అంతేగాని ఆయన మన అందరినీ నిందించడం ఆయన లక్ష్యం కాదు. ఆయన సంపాదించవద్దని ఏం చెప్పలేదు శంకరాచార్యులు వారు. సంపాదించు, కానీ వెర్రెక్కిపోకు. వెర్రెక్కిపోతే ఏమైపోతుందో తెలుసా, ఒకదాని తరువాత ఒకటి ఆగిపోయేవేవో చెప్పారు ఆయన. ఇందులో మొదట ఆగిపోయేదేదో తెలుసా, డబ్బే. అస్సలు వాడు వెళ్ళిపోయాడన్న విషయం దానికి ఉండదు. ఎందుకంటే మీరు బ్యాంకులో 10 రూపాయలు పట్టుకెళ్ళి ఇచ్చి మీ అకౌంట్లో వేసుకున్నారనుకోండి, మీరు మళ్ళీ అకౌంట్లో డ్రా చేసినప్పుడు ఆ 10 రూపాయల కాగితం మిమ్మల్ని పేచీ పెట్టకూడదు. అది వెళ్ళిపోతుంది పక్క, వెంటనే ఎవరికో ఇచ్చేస్తారు, ఇంకో కాగితం ఇస్తారు కదా, అంతే. కాబట్టి డబ్బు అంత చంచలమైంది లోకంలో ఇంకోటి లేదు. దాని పేరే కరెన్సీ. అది ప్రవహించి ఉపకారం చేస్తుంది, అది అలా వెళ్ళిపోతుంది అంతే. దాని తర్వాత పాపం ఏదో ఆయన్ని శ్మశానానికి తీసుకెడితే కనీసం వాళ్ళ బంధువులందరూ ఆయన కారు ఎక్కి శ్మశానం దాకా కారన్నా వస్తుంది, అనసాధ్యం కూల. అందుకని కింవానేన ధనేన వాజికరిభిహి, గుర్రాలు ఏనుగులు అన్నారు, ఇప్పుడు కారులు. అది శ్మశానం గేటు దాకానన్నా వస్తుంది. గేటు దాటి లోపలికి వచ్చేవాడు, మిగిలిన వాళ్ళు ఎందుకులేండి ఇంకా అలా ఏం చూస్తామంటే వస్తారు, రాకపోతారు. వచ్చినా ఏం చేస్తారు, కొడుకొక్కడు మాత్రం 11 రోజులు రోజు వెళ్తాడు. ఏదో మొదటి రోజు వెళ్తారు, రోజు వెళ్తారేంటి, వాడికి తప్పదు కొడుక్కి. ఎవరో ఒకళ్ళని తోడు తీసిన వాడు వెళ్తాడు, వెళ్ళి ఏదో అంచేష్టి సంస్కారం అక్కడ చేసి వస్తూ ఉంటాడు. మళ్ళీ ధర్మోదకాలకే కనబడతారు కొంతమంది. కాబట్టి కొడుకు అసలు జీవితం అంతా పట్టుకున్న భార్య ఇంటి గడప దగ్గరే, కొడుకు శ్మశానం దగ్గరే. ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాసి, ఇన్ని పంచెలు కట్టి, ఇన్ని అల్లర్లు చేసి, ఇన్ని పూలదండలు ప్రతిరోజు వేయించుకున్న శరీరం వల్లకాటి దగ్గరే. మరి వచ్చిందెవరు, పైన కప్పిన బట్టమేటి చాకలి పాలు పడుచు పెళ్ళామైన పరుల పాలు. ఇంకా నువ్వు తీసుకెళ్లేది ఏమిటి? ఆఖరికి ఎన్ని పంచెలున్నా ఎన్ని అంచులు ఉన్నా ఇంట్లోనే. దీని మీద కప్పడానికి మాత్రం ఓ సైనికుడు అట్టుకొస్తారు, కట్టుకొచ్చి అత్యంత సవకబారు వస్త్రం ఒకటి తీసుకొచ్చి కట్టి పట్టుకెళ్ళి తీసి పక్కన బారేస్తారు. అది కూడా పట్టుకుపోయేవాడు ఉంటాడు. ఇంకే ఇది కల్లరి బొమ్మ యౌకాయంబునొల్లా, ఇంటి దొంగల బోలు కొడుకులనొల్లా, అద్దె కొంపల బోలు ఆ లోకమొల్లా, ఎందుకీ లోకంబులిందుకీ మురుపు ముందు చావుండంగ మురియంగనగునే అంటారు మానస పూజలో. ఏది నీకు ఉండేది ఆఖరికి? అప్పుడు ఇది కాలిపోయిన తర్వాత జీవుడు ఏడుస్తూ నిలబడితే పరమశివుడు ఒక్కడే ఉంటాడు. ఎవడు లేక ఎడిచేవాళ్ళు ఉన్నారని ఆయన ఒక్కడే రుద్రభూమిలో కూర్చున్నాడు ఓదార్చడానికి. నేను ఉన్నాను లేరా అంటాడు. అప్పుడు అని రే నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడైనా శరీరం ఇచ్చినప్పుడు నన్ను ఒక్కసారి గుళ్ళోకి వచ్చి అభిషేకం చేస్తే ఎంత బాగుపడిపోదురా, ఎంత అల్లరిపడిపోయావు. చెంబుడు నీళ్లు పోయలేరు కదరా నా మీద, పోసి ఉంటే ఎంత అదృష్టవంతుడు అయిపోదురా. పోన్లే, నెక్స్ట్ టైం బెటర్ లక్, పంపించేస్తాడు. మళ్ళీ మనుష్య జన్మ వస్తుందని నమ్మకం ఉంటుంది ఏమిటి? కనుక శంకర భగవత్పాదుల ఆర్తిని మీరు గమనించండి. ఆయన నిందించడం ఆయన ఉద్దేశ్యం కాదు. కాబట్టి ధనము సంపాదించి వద్దని నేను చెప్పట్లేదు, సంపాదించి నీ జీవుని అభ్యున్నత కొరకు కొంత ఖర్చు పెట్టుకో. అక్షయతృతి వచ్చింది, కూజ కూడా కొనకుండా మానేకు. ఆ కూజ, అందులో నీళ్లు నిన్ను రేపొద్దున రక్షిస్తాయి. కాబట్టి ఓ కూజ దానం చేసుకో, ఓ పంచల్ చాపు దానం చేయి. ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి కాస్త గంధం తీ. పరమేశ్వరుడికో ఎవరో పెద్దలకో కాస్త గంధం అలదు నీ చేత్తో. ఓ పుష్పహారం కొని వాళ్ళ మెళ్ళో వేయి. ఒక్క గొడుగు కొని వాళ్ళకి గొడుగు పట్టు. ఉత్తర జన్మల్లో నీకు ఎప్పుడు నీడ దొరుకుతుంది. నువ్వు ఎప్పుడు తప్తమైపోవలసిన స్థితి నీకు రాదు. హాయిగా చల్లగా కూర్చోగలుగుతావు. ఒక్కసారి గొడుగు పడితే అక్షయమై పట్టుకుంటుంది నిన్ను. ఒక్క చెప్పులు జతి కాళ్ళు మాడిపోతూ పరుగులెత్తవలసిన అవసరం నీకుండదు. హాయిగా ఎండలో నిలబడినా కాళ్ళు కాలకుండా నిలబడేటట్టుగా రక్షింపబడతావు. కాబట్టి పరమేశ్వరుడు నీకున్న దానిలో చేసి తరించు తప్ప దాచేస్తే ఏమొచ్చింది? అలాగని దాచద్దు, పిల్లలకి ఇవ్వద్దని శాస్త్రం చెప్పలేదు. కొంతైనా నీ జీవుడి కొరకు కూడా ఖర్చు పెట్టుకో. అందరితో పాటు ఇంకోండి కూడా లెక్కలో వేసుకో. నా జీవుడు కూడా వాడు ఉన్నాడు, వాణ్ణి ఉద్ధరించాలిగా.
పిల్లలకి అన్నం పెట్టాను, పిల్లల్ని చదివించాను, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళను ఉద్ధరించినట్టే ఇంకోడు కూడా ఉన్నాడు. వాడు ఇంట్లో ఉండడు, ఇక్కడే ఉంటాడు. వాడికి ఏదో చెయ్యాలిగా, మరి వాడికి ఉద్ధరణ కొరకు. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, ఒక్కసారి ఇందులోంచి వీడు బయటకు వస్తే వాళ్ళకి దీనికి సంబంధాలు తెగిపోయాయి. మరి వీడి కోసం వీడు మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళడానికి కొంత పుణ్యం నేను సర్దాలి కదా. అది వాడి కొరకు కూడా కొంచెం చెయ్యి. ఎక్కడో అక్కడ తెచ్చి వాళ్ళకి పెడుతున్నావా? ఉన్న దాంట్లోనే నిన్ను కోట్లే ఖర్చు పెట్టని చెప్పలేదు శాస్త్రం. పావలా కాసు ఖర్చు పెట్టావు, ఖర్చు పెట్టలేవా? బెంగ పెట్టుకోకు. అలా వెళ్ళిపోతున్న వాడికి కాసిన మంచినీళ్ళు అవి కూడా ఇవ్వలేవా? బెంగ పెట్టుకోకు. పెద్దలకి కాళ్ళు పట్టు, అది కూడా చేయవా? పెద్ద ఆయనకి కుర్చీ ఇచ్చి నువ్వు కింద కూర్చో, అది కూడా చేయవా? పోనీ ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకో. ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోవడానికి కూడా నీకు అభ్యంతరాలు ఉంటే నిన్ను రక్షించేవాడు ఇంకా లోకంలో ఉండడు. కాబట్టి ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకో. ఒంట్లో ఓపిక ఉందా? ఓ పల్లకి పట్టుకో, ఏదో ఒకటి చెయ్యి. నీకున్నది ఏదో ఒకటి ఈశ్వరార్పణము చెయ్యి. అది చెయ్యలేదు, అందరూ బాగుంటారు, దాచినవన్నీ తీసుకుంటారు, నీ జీవుడు దరిద్రుడవుతాడు. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఏం చేయడానికి ఉండదు ఓసారి జారిపోయాక. కాబట్టి చేసుకో, ధనమును ఉపయోగించు. లేకపోతే ఆ ధనము నీతో వచ్చేది కాదు, చించలము ఆగిపోతుంది. జన్మజన్మాంతరములు నీ వెంట వచ్చేది కాదు. ఇంకా కొడుకు సత్పురుషుడైతే నిన్ను ఉద్ధరించగలడు. కొడుకు గొప్ప సత్పురుషుడు అనుకోండి, మహానుభావుడు కొడుకు అనుకోండి. కొడుకో మనవడో మునిమనవడో 3 తరాలు కదా ఉంచుతారు తద్దినం పెట్టడానికి. ఒక మహానుభావుడు నీ వంశంలో పుట్టాడు, పరమభాగవతోత్తముడు. అటువంటి వాడు పుట్టి పరమేశ్వరుణ్ణి విశేషమైన భక్తితో బతికున్నన్నాళ్ళు ఆరాధన చేశాడు, ఆయన్ని నమ్ముకుని బతికాడు. అలాంటి వాడు నీ వంశంలో 3 తరాల్లో పుట్టాడు కాబట్టి నిన్ను విడుదల చేస్తాడు. ఆ కొడుక్కి నువ్వు ఇదే నేర్పితే, అందుకే ధర్మం చేసేటప్పుడు కొడుకుని పక్కన పెట్టుకోమంటారు. నువ్వు వాడికి నేర్పింది లేదు, అసలు నువ్వు వాడికి ఉపనయనమే చేయలేదు. లోకంలో నువ్వు తినేయడానికి ఖర్చు పెట్టేయడానికి డబ్బు బాగుంది, కొడుక్కి ఉపనయనం ఇప్పుడు ఎందుకండి? వాడికి పెళ్లికి ముందు ఉపనయనం, వాడికి పెళ్లికి ముందు ఉపనయనం, ఉత్తరాయణం లేకపోతే దక్షిణాయనంలో ఉపనయనం. ఇలా ఉపనయనం చేసుకుని మర్నాడు వాడికి పెళ్ళి. ఇంకా వాడు ఎప్పుడు చేస్తాడు సంధ్యావందనం గాయత్రి? నువ్వే పాడు చేసేసింది. కాబట్టి వాడికి యజ్ఞోపవీతం మీద కూడా నమ్మకమే ఉండదు. ఇది ఎప్పుడు కట్టి కుడిపేస్తుంది, శరీరం అంటూ పడిపోతుందిగా. అప్పుడు వాడేం చేస్తాడు నీకు? నువ్వే పాడు చేసింది, వాడు కాదు. నువ్వు వాడికి నేర్పలేదు. కొడుకుని దగ్గర పెట్టుకొని కొడుకు ఇలా బతకాలని నువ్వు నేర్పలేదు కొడుక్కి. నువ్వు సంపాదనలో తిరిగావు, వాడికి అదే మప్పావు. నువ్వు పట్రా, సంపాదించు, బ్యాంకులో వెయ్యి, కూడబెట్టు, అదొక్కటే మప్పావు. దానికి వాడు అలవాటు పడిపోయాడు. వాడు రేపేం చేస్తాడు? వాడికి చేయడానికి పాపం వాడికి ఏం తెలుసు? వాడిని అనడానికి ఏం లేదు, వాడికి ఏం తెలుసు అని చేస్తాడు. వాడికి ఏం తెలియదు. అది బాగా వ్యగ్రత పొందిందనుకోండి, ఇప్పుడు ఎక్కడ కుదురుతుందని, కానీ మీరు చేసేయండి 11వ రోజుకి వస్తానంటాడు. నేను ఎన్నో కుటుంబాల్లో చూశాలా. కాబట్టి ధనం అంత వ్యామోహం పెట్టుకోక, అది నీ వెంట వచ్చేసేదేం కాదు. ఇక్కడ ఉన్నప్పుడైనా జారిపోతుంది, శరీరం విడిచిపెట్టాకైనా రాకుండా పోతుంది. వచ్చేదేది ఆ ధనాన్ని మారిస్తే వస్తుంది, పుణ్యధనంగా మారిస్తే వస్తుంది. ఒక్క కూజ కొన్నావు, ఒక్క కూజ జన్మాంతరంలో, ఒక్క అక్షయ తృతీయ నాడు ఇచ్చావు, అది అక్షయమై నీ జీవుడు ఎన్ని శరీరాల్లో ఉన్నా అది పనికొచ్చింది. ధనమును పుణ్యధనంగా మార్చడం నేర్చుకో. ఎప్పుడో అప్పుడు మళ్ళీ నువ్వు తరించడానికి అది మార్గం అవుతుంది. ఇది శంకర భగవత్పాదుల యొక్క ఆవేదన. ఆయన ఆవేదన దిద్దడమే కానీ ఆయన ఆవేదన నింద చేయడమో, నువ్వు పాడైపోతున్నావనడమో, ఖండించడమో కాదు. శంకరులకున్నంత సాత్వికమైన వాక్కు నాకుంటే ఇంత కఠినంగా కూడా మాట్లాడేవాడిని కాదు. శంకరులైతే ఇంకా చాలా ప్రేమగా మాట్లాడతారు. నాకు అంత ప్రేమగా మాట్లాడడం రాదు కాబట్టి నా వాక్కు ఎందుకు కొంత వ్యగ్రత కనపడుతోందేమో నేను మాట్లాడుతున్నప్పుడు. కాబట్టి అది ఆర్తి, ఒక తండ్రికి ఉన్నంత ఆర్తి, అంతకన్నా గొప్ప ఆర్తి శంకరాచార్యులు వారిది. లేకపోతే ఎందుకంటే ఆయనకి ప్రశ్నోత్తర రత్నమాలిక, ఆయన తరించలేరా? అపరశివావతారం అది. ఆయనకి ఎందుకు మన గురించి ఇంత తాపత్రయం? అరే వాళ్ళు ఏమైపోతారు మరి నేను చెప్పకపోతే? అది ఆయన మనకిస్తున్న నిధి. అది తండ్రి ఇచ్చిన నిధి శరీరంలో ఉన్నంతసేపే. శంకరులు ఇచ్చిన నిధి అసలు శరీరంలో ఉండకుండా చేయగలరు. అంత గొప్ప నిధిని ఆయన ఇస్తున్నారు. కాబట్టి ధనం జాగ్రత్త సుమ, అది నళినీదళగత జలవత తరళం. ధనం ఒకటి.
ఎక్కడ అత్యాశతో నిలబడిపోయి జన్మని పాడు చేసుకుంటాడో అక్కడక్కడ శంకరాచార్యులు వారు దాని యందు ఉన్నటువంటి అత్యంత చాంచల్యమైనటువంటి స్థితి